అంటే 18 డిసెంబరు మధ్యాహ్నం 4 గంటలకు 100 మంది టూరిస్టులతో ఒక ఫెర్రీ బొంబాయిలోని తాజ్ హోటల్ దగ్గర నుంచి అంటే గేట్వే ఆఫ్ ఇండియా నుంచి బయలుదేరి బొంబాయికి కొంచెం దూరంలో ఉండేటటువంటి ఎలిఫెంటా ఐలాండ్కు పోతా ఉన్నింది. పోతా ఉండేటప్పుడు ఈ నేవీకి సంబంధించినటువంటి ఒక బోట్ ట్రయల్స్ చూడాలని స్పీడ్ బోటు ఆ ట్రయల్స్ చేస్తూ చేస్తూ ఏమైపోయిందంటే ఎత్తుకొని పోయేసి ప్రయాణికులు పోయేటటువంటి బోట్ను కొట్టే లోపల 2 బోల్లా పడి మొత్తం మునిగిపోయినారు. దీంట్లో 13 మంది చచ్చిపోయినారు. దీనిలో వచ్చేసి ఈ ఫెర్రీ బోటు కాకుండా ఈ నేవీ వాళ్ళు వచ్చే దాంట్లో వచ్చేసి బోట్ తయారు చేసే కంపెనీ వాడు డ్రైవరు, తర్వాత వాళ్ళు, ఆ తర్వాత నేవీ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. సో మొత్తం 13 మంది చనిపోయినారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనలో ఎవరిని మనం బాధ్యతలు చేయాలి? గవర్నమెంట్ని బాధ్యతలు చేయాలా? నేవీ వాళ్ళని బాధ్యతలు చేయాలా? లేదంటే ఈ ఫెర్రీ వాళ్ళని బాధ్యుల్ని చేయాలా? ఈ చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీలు ఏమైపోతాయి? దిక్కులేని పిల్లలు ఉన్నారు. దాంట్లో 2 మంది పిల్లలు చనిపోయినారు. 7 మంది ఆడవాళ్ళు ఉన్నారు. 4 మంది మగవాళ్ళు ఉన్నారు. ఇంతమంది చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలంతా ఏమవుతుంది? దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అని మనం ఒకసారి గమనించినట్లయితే ప్రభుత్వము కఠిన నిబంధనలు చేయాలి. నావికా దళం కానీ టూరిస్ట్ బోట్ల ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు కఠినంగా ఉండాలి. అంతేకాకుండా ఈ నౌకాశ్రయాల దగ్గర రద్దీగా ఉండే ఈ జలమార్గాల్లో అధునాతనమైన సాంకేతిక వ్యవస్థలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ సూపర్ బోట్లు ట్రయల్స్ రన్స్ లేదా మిలిటరీ బోట్ల డ్రిల్స్ ఈ పర్యాటక ప్రాంతాలు కదా, ఈ పర్యాటక ప్రాంతాల్లో ఎందుకు ప్రభుత్వం వీళ్ళన్నింటినీ అలో చేయాలా? దీన్నంతా కూడా ప్రభుత్వం ఆలోచించాలా. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి దీంట్లో ఉండే లోతుపాట్లను గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మంచి రాడార్ వ్యవస్థలు ఉన్నాయి కదా, దీన్ని ఎందుకు సక్రమంగా మనం యూజ్ చేసుకోవడం లేదు? ఇక్కడ ఏదైనా బోట్లు వస్తూ ఉంటే ఎక్కడ బోట్లు వస్తూ ఉన్నాయి ఏమి అని దీన్ని చూసి ప్రమాదాన్ని మనము నియంత్రించవచ్చు కదా. తక్కువ వేగంతో ప్రయాణించాలి కదా. పర్యాటక బోట్లను ప్రయత్నించే దాంట్లో ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసము? పర్యాటక శాఖ, మత్స్యశాఖ, ఆ తర్వాత ఈ సముద్రాల మీద ట్రాఫిక్ నియంత్రణకంతా కూడా కొన్ని విధి విధానాలు రూపొందించాలి. లేదంటే ఈ మాదిరి జరుగుతూనే ఉంటాయి. చాలా అన్యాయమైనటువంటి ఈ సంఘటన మనకు చాలా బాధాకరం.